జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే యెహోవా వాక్కు. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట, ఎవరితో చెప్తున్నారు, ఏ సందర్భంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులోనే 23వ వచనంలో అంటాడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగున సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమునకు ఈ మాట నీవు ప్రకటింపుము, నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు అని జ్ఞాపకం చేస్తాడు. మన పితరుల కాలంలో ఆయా సందర్భాలలో దేవుడు మేలు చేసినప్పుడు మేలులు పొందుకుంటున్నారు, తరువాత మేలు చేసిన దేవునిని విడిచిపెడుతున్నాడు. ఆ దేవునిని విడిచిపెట్టినప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు, నన్ను ఆరాధించటానికి నేను చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఈ జనులు త్వరితగతిన నా వైపు మళ్ళుకుంటారు, నా తట్టు తిరుగుతారని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ వాళ్ళు ఆయన వైపు తిరగకపోయేసరికే బాధ పెట్టి మరలా వాళ్ళని తన వైపుకు త్రిప్పుకునే దేవుడు మన దేవుడు. అయితే ఇప్పుడు ఆ యెరూషలేము కాపురస్తులను గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో వీరు నా సన్నిధిలో కనపడక అపవిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు గనుక ఇప్పుడు ఆ దేశం మీదికి నా క్రోధం, నా కోపం, నా ఉగ్రత సిద్ధంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకోవటానికి దేశం తిరుగుబాటుతో పాడైపోయిందిగా. దేవుని సన్నిధిలోనికి కనబడకుండా ప్రజలు దేవునికి ఎడమయ్యి దేశం మీదకి ఆయన కోపాన్ని రగిలేటట్లు చేశారు కదా. ఇప్పుడు ఈ బ్రద్దలైపోయిన సందులలో యెహోవా కోపం రగులుకొని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుచున్న ఈ పరిస్థితులలో వాటి నుండి బయటపడటానికి ఎవరైనా ఆ ప్రజలకి నాకు మధ్య నిలిచి విజ్ఞాపన చేస్తారా అని దేవుడు చూస్తా ఉన్నాడంట. బ్రద్దలైన సందులలో నిలిచి ఎవరైనా విజ్ఞాపన చేస్తారా, దేశం పాడు కాకుండా, ప్రాకారాలు పతనం కాకుండా, కూలిపోకుండా కట్టబడటానికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తారని ఆయన విచారించుచు ఉన్నాడంట. ఎంత మంచి దేవుడండి. ఈ రాత్రి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజున ఇశ్రాయేలీయుల పరిస్థితిని చూచి ప్రభు అంటున్నాడు, ఇదిగో దేశం మీదకి నా కోపం రగులుకుంటుంది, దేశం మీదకి నా ఉగ్రత రానయ్యున్నది. కారణం నేను చేసిన మేలులు పొందుకొని వారు నా ఎదుట కనపడట్లా, నా సన్నిధానములోనికి రావట్లా. తత్ఫలితంగా నా కోపోద్రేకం ఆ దేశం మీదకి ప్రజలను బట్టి పంపిస్తున్నా. రోగాలు, వ్యాధులు, కరువులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. శత్రువులు వచ్చి వాళ్ళని భయంకరమైన ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు నా కోపం చల్లారాలి అనంటే బ్రద్దలైపోయిన సందులలో నిలిచేవారు కావాలి. రాత్రి గమనించాలి, మనం కూడా మన జీవితంలో, మన బ్రతుకులో, కుటుంబ పరంగా, నీ చేతి పనులో కానీ, వ్యాపారంలో కానీ, సంఘపరంగా కానీ, అది ఏ విషయమైనా సరే మునుపున్న క్షేమం ఇప్పుడు దూరం అయిపోయి దేవుని కోపం ఒకవేళ మన మీద రగులుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ కోపం చల్లారి కష్టాలలో నుంచి మనం బయటపడటానికి, రోగాల నుంచి మనం బయటపడటానికి, నిందల నుండి, నిట్టూర్పుల నుండి మనం బయటపడటానికి కనీసం కొద్దిమందైనా బ్రద్దలైపోయిన సందులలో
నిలిచి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మనుషులు సొదమ వైపుగా వెళ్ళిరి, అబ్రాహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఎందుకు నిలిచాడు ఆయన? బ్రద్దలైపోయే పరిస్థితి. ఏది బ్రద్దలైపోతుంది? ఎవరికి నాశనం తటస్థిస్తుంది? ఎవరికి భయంకరమైన అపాయం పొంచి ఉన్నదనంటే 18వ అధ్యాయములో యెహోవా దేవుడు 3 మనుషుల రూపంలో దేవుని కుమారుడై ఉన్న అబ్రాహామునకు ప్రత్యక్షమవుతారు. అబ్రాహాముతో మాట్లాడతారు. ఆయన ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఆ తదుపరి ఆయనని ఆశీర్వచనముతో మీదిటికి మళ్ళీ మేము నీ వద్దకు వస్తామయ్యా, వచ్చినప్పుడు నీ భార్య అయిన శారాయి ఒక మంచి కుమారుణ్ణి కని ఒళ్ళో ఉంచుకుంటుందని చెప్పి వెళుతున్నారు. వెళతా అప్పుడు దేవుడు అంటున్నాడంటే, ఇదిగో మనం తలపెట్టిన కార్యమును మన స్నేహితుడైన అబ్రాహామునకు తెలుపక మానిదమా అని అప్పుడు అంటారంట. అయ్యా, నువ్వు అనుకుంటున్నట్టుగా మేము మానవులము కాదు. మరి ఎవరు మీరు అనంటే, మేము పరము నుంచి వచ్చాం. ఎందుకు అనంటే వాళ్ళే చెబుతున్నారు, సొదొమ గొమొర్రాల పాపం మా చెంతకు చేరింది, దానికి తీర్పు తీర్చి దానిని పతనం చేయటానికి మేము వెళుతున్నాం, అగ్ని గంధకములతో అది లయం కాబోతుంది అని చెప్పి ఆ మనుషులు సొదొమ వైపుగా వెళ్ళిరి. అయ్యో, సొదొమ బ్రద్దలైపోతుంది, గొమొర్రా అగ్ని చేత బద్దలు కాబోతుంది. సొదొమ దేశం కన్నా కూడా సొదొమ పట్టణములో నా కుమారుడైన లోతు భార్య 2 కూతుర్లు ఉన్నారు, నా వారు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు. నేను నా చేతులతో పెంచి పెద్ద చేసిన లోతు కుటుంబం కానీ బ్రద్దలైపోకూడదు, యెహోవా ఉగ్రతకు లోను కాకూడదు, నా దేవుడు వారిని తప్పించాలని చెప్పి ఆ బ్రద్దలైన అనుభవాలలో దేవుని సేవకుడైన అబ్రహాము అలాగున నిలిచి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా యెహోవా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? 45, 40, 30, 20, 10 దాకా వచ్చాడు. కడక 5 లెక్కేసిన దొరకరు. బయటకు వచ్చింది ఎంతమంది? లోతు భార్య, 2 కూతుర్లు. ఈ మొత్తం నలుగురిలో కూడా లోతు భార్య వెనుదిరిగి చూడొద్దనంటే చూచింది ఉప్పు స్తంభముగా మారిపోయింది. కానీ ఆదికాండంలో ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆ బ్రద్దలైపోయిన సందులలో అనగా దేవుని కోపం రగులుకుంటున్న సమయంలో ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం చివరి మాట జ్ఞాపకం చేసుకుంటే ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ రాత్రి మన జీవితంలో ఎవరికైనా ఆపద కలుగుతుందా? ఎవరికైనా ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయా? సంఘంలో కానీ మనకు తెలిసిన వారిలో కానీ ఏదైనా ఆపద కలిగితే, నష్టం కలుగుతూ ఉంటే, శ్రమల పాలవుతూ ఉంటే, మిగిలిన మనం కనీసం వాక్యం అర్థం చేసుకొని మనం చేయాల్సింది ఏంటనంటే, దేవునికి ఆ ఉగ్రతకు లోనవుతున్న ప్రజలకి మధ్య అబ్రాహామునకు వలె మధ్యలో నిలిచి దేవునికి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఎందుకు శనివారం ప్రార్థన? ఎందుకు అనుదినం ప్రార్థన అనంటే, ప్రార్థన పరిస్థితులని మారుస్తుంది. నీ ప్రార్థన కనీసం నువ్వు చేసే ప్రార్థన నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, కనీసం నీ స్నేహితులకి, నీ బంధువర్గానికైనా మేలు చేకూర్చేదిగా ఉండాలి. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి? దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, అయ్యో, బ్రద్దలైన సందులలో నిలవటానికి ఎవరైనా ఉంటారేమో అని నేను చూస్తున్నాను, కానీ ఏ ఒక్కరో కనబడట్లా. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడేమో, నన్ను చూస్తున్నాడేమో. కనీసం మనమైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో లేచి ప్రాణాన్ని పొందుకున్నాక, ముప్పోట తిన్న తర్వాత, కనీసం ఆయన చేసిన మేలులన్నీ పొందుకున్న తర్వాత అన్నా ఎంత మేలు చేసిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ అనేక మంది నాశనానికి లోనవుతున్న వారి కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మనము ఉండాలి. అబ్రాహామును గురించి అందుకే అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాములో చాలా సుగుణాలు ఉన్నాయి, కానీ వాటన్నింటిలో కూడా ఒక శ్రేష్టమైన సుగుణం
కారణం ఏంటనంటే తన ఆ రక్త సంబంధి లోతు నాశనమయ్యే పరిస్థితి దేవుడు తెలియజేసినప్పుడు, తనున్న పట్టణం మీదకి దేవుని గుర్తు వస్తుందని తెలియజేసినప్పుడు దేవుని సన్నిధిలో బేరం ఆడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. దేవుని జనాంగమా, ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితానికి దేవుడు మేలు చేసి నీ ప్రార్థన ద్వారా అనేక మందికి ప్రయోజనాన్ని చేకూర్చాలి అని అంటే నన్ను చూడు, నా గొప్ప చూడు, నా డంభం చూడని కొట్టుకోవటం కాదట. దేవుని సన్నిధిలో నాశనానికి లోనవుతున్న ప్రజలకి దేవునికి మధ్యలో నిలిచి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మన ముందుముగాక. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండము 32వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనము, 11వ వచనం, 14వ వచనాలలో చూస్తే దేవుని ప్రజలయ్యున్న ఇశ్రాయేలీయుల వైఖరి పొందుపరచబడి ఉంటుంది. 7వ వచనం చదువుకుందాం. చదువు తల్లి. కావున యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగువెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి దూడను చేసుకొని సాగిలపడి బలినర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి దూడను పెట్టుకొని ఊరేగుతున్నారంట. దేవుని కోపం వచ్చింది. మోషే దినాలలో దేవునికి ఇశ్రాయేలీయుల మీద మరలా కోపం రావటానికి గల కారణం ఏంటనంటే, మోషే భక్తుడు సంఘం యొక్క క్షేమం కొరకు, ప్రజల యొక్క తీరుతెన్నులు దిద్దుబాటు చేసుకోవటానికి, సరిచేసుకోవటానికి, యెహోవా ఇచ్చే ధర్మము శాసనాలు అన్నీ తీసుకురావటానికని ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయి 40 రాత్రులు 40 పగళ్ళు గడుపుతూ ఉంటే, ఈలోగా దేవుడు ఆయనతో మాట్లాడి కావలసినవన్నీ ఇచ్చి ఆ రాతి పలకల మీద ఆజ్ఞలను చెక్కి దేవుడు అంటున్నాడు, ఓ మోషే, నీవు త్వరగా క్రిందకి దిగేళ్ళు. ఏనాయనా ఎందుకయ్యా అనంటే, ఇదిగో నీవు దిగి వెళ్ళు, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అదేంటి నాయన, ఐగుప్తు దేశంలో 4 తరాలు బానిసలుగా ఉండిపోయారు కదా, ఎంత ప్రేమ కలిగిన దేవుడువయ్యా, దాస్యములో నుంచి విడిపించావు, బానిసత్వంలో నుంచి విడిపించావు, నాది అనేది ఏదీ లేని మాకు వాగ్దాన భూమిని సిద్ధపరిచావు కదా, వాళ్ళు ఎట్లా చెడిపోయారయ్యా అనంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో వాళ్ళు చెడిపోయారు. ఏ విషయంలో ఏ రీతిగా చెడిపోయారు అనంటే, వాళ్ళను ఐగుప్తులో నుంచి బయటికి విడిపించింది నేను, ఫరోకి కలవరాన్ని పుట్టించింది నేను, ఐగుప్తు దేశంలో అద్భుతాలు వెంబట అద్భుతాలు చేసి ఫరోకేమో కలవరము, ఇశ్రాయేలీయులకేమో విశ్వాసం అభివృద్ధి చేసింది నేను కదా. ఎంత చేసిన నన్ను మరిచిపోయి వారి దగ్గరున్న బంగారం చేత దూడని పోత విగ్రహమును చేసుకొని ఆ దూడని ఎత్తుకొని ఊరేగుతూ అంటున్నారు, పోతబోసిన దూడను. త్వరగా చెడిపోయారంట, త్రోవలో నుంచి, ఆలస్యంగా కాదంట. ఎట్లా చెడిపోయారంటండి, ఎట్లా చెడిపోయారు? అరే బాప్తిసం తీసుకోవటం త్వరగా తీసుకుంటున్నావు, చెడిపోవటం త్వరగా చెడిపోతున్నావు. అరే బాప్తిసం తీసుకునేదాకా సంఘంలో, సహవాసంలో, ఉపదేశంలో మారు మనసును పొందిన అనుభవాలలో ఉంటున్నావు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత త్వరగా సంఘంలో నుంచి చెడిపోతున్నావు, త్వరగా కృపలో నుంచి తొడిగిపోతున్నావు, త్వరగా నీకు సొంత ఆలోచనతో తొలగిపోతున్నావు. వాక్యంలో మనం చూస్తే 8వ వచనంలో అన్నాడు, వారు నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి. మనం ఎట్టుంటున్నాం? త్వరగా తొలగిపోతున్నామా? ఆ మానేసిందని ఏమా, ఈయన మానేశాడని ఆయన, ఆమె చదవట్లేదులే వాక్యం, నేనెందుకులే, ఆమె పాడట్లేదులే, నేనెందుకులే. ఒకవేళ త్వరగా చెడిపోయే పరిస్థితులు అయితే యెహోవా కోపోద్రేకం రగులుకుంటుందట. దేవుడు అంటున్నాడు, ఇంత మేలు చేస్తే, ఇంత ఉపకారం చేస్తే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తే, ఐగుప్తీయులకు కలవరం, వీళ్ళకి కటాక్షాన్ని నేను చూపిస్తే, ఇంత కటాక్షం చూపించిన నన్ను మరిచిపోయి ఆ బంగారంతో పోత పోసిన దూడను చేసుకొని
దానికి సాగిలపడి పైగా బలి అర్పించి యెహోవాకి ఏమన్నా అర్పించాలని అంటేనేమో లెక్కలేస్తున్నారంట, దూడకు అర్పించాలని అంటేనేమో లెక్క జమ ఏమీ లేదంట. ఎంత ఘోరమైన పని అండి. బలి అర్పించి మళ్ళీ పైగా అంటున్నారంట, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎంత ఘోరమండి. అరే బండలో నుంచి నీళ్లు రప్పించి, ఆకాశం నుండి మన్నాను పంపించి, కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు చేసిన ఆ దేవునికి బదులుగా ఉలుకు పలుకు లేని నీ చేతులు చేసిన దూడను పెట్టి అంటున్నారంట, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే. ఇతడే కాదు, ఏమే కాదు, ఇదే. ఏంటిది? అదొక వస్తువు అంతే, అది కదలదు మెదలదు. ఎంత వివేకమండి. ఈ రాత్రి మన జీవితంలో మేలు ఎక్కడ పొందుకున్నావు? నీ జీవితానికి ఎదిగిన పరిస్థితులలో పిల్లలకు పెళ్ళిళ్ళు ఎక్కడైనవి? నీ పిల్లలకు రోగాల నుంచి ఎక్కడ బాగుపడ్డారు? వ్యాధుల నుంచి ఏ దేవుడు బాగు చేశాడు? నీకు క్షేమం అనేది ఎక్కడ దొరికింది? ఆశీర్వాదం అనేది ఎక్కడ దొరికింది? ఈరోజు స్థిరపడిన తర్వాత దేవునికి దూరం అయ్యి, భక్తి జీవితానికి దూరం అయ్యి, పరిశుద్ధతకు దూరం అయ్యి, నాకు నచ్చిందే, నాకు తెలిసిందే, ఇదే నాకు బయలు దూడ అనుకొని దూడను చూచి ఇదే నా అదృష్టమే నాకు ఈ స్థితిని ఇచ్చింది అనుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు అంటున్నాడంట మోషేతో, మోషే నువ్వు త్వరగా వెళ్ళు, నీ ప్రజలు త్వరగా త్రోవలో నుండి తొలగిపోయారు, దూడను చేసుకున్నారు, చివరికి ఎంత చేసిన నాకు బదులుగా మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అని అంటున్నారంట. నువ్వు కూడా ఆరంభంలో కొన్ని సాక్ష్యాలు ఇచ్చావు, ఇప్పుడు సాక్ష్యంలో దేవునికి బదులుగా దూడని ఇంకేమన్నా పెట్టుకున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. అయితే ఇక అప్పుడు అంటున్నాడంట, ఇదిగో నా కోపం 10వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఊరకుండము మోషే, నువ్వు ఊరకుండు. ఇదిగో ఈ ప్రజలు లోబడనలోని ప్రజలు, నువ్వు ఊరకుండు, నా కోపం వారి మీద మండుచున్నది అని నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసిద్దనని మోషేతో చెబితే, మోషే అంటున్నాడంట తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. బ్రతిమాలుకునేవారు కావాలి. అబ్రహాము బ్రద్దలైన బండ సందులలో నిలిచి బ్రతిమలాడుతున్నారు. మోషే తిరుగుబాటు చేసిన ప్రజల కొరకు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునిని బ్రతిమలాడుతున్నాడు. దేవుని మార్గంలో నుంచి త్వరగా తొలగిపోయిన ప్రజలకి మధ్యన బ్రద్దలైన అనుభవాలలో నిలవబడి మోషే భక్తుడు అంటున్నాడంట, అయ్యా అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయి కానీ వీరి మీదికి ఈ కీడుని రానియొద్దు. 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ వచనంలో అంటాడు, అవసరమైతే జీవగ్రంథములో నుండి నా పేరు చేయగాని వీరిని మాత్రం ఏ నాశనమో చెయ్యొద్దయ్యా. బ్రద్దలైన సందులలో దేవుడు మోషే ప్రార్థనని ఆలకించాడు. ఈ రాత్రి మనం కూడా చేయగలుగుతున్నామా? దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆలయంలో, ఈ స్థలంలో, ఇదే సహవాసంలో నీకెన్ని మేలులు చేశాడండి, నీకెన్ని ఉపకారాలు చేశారండి. మానవుడిని నేను ఉట్టివాడిని అండి, నేను సేవకుడిని మాత్రమే, నేను ఉట్టివాడిని, నేను చేశాను అని అనట్లా. కానీ దేవుడు నీకు చేశాడు కదా. దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నావా? దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయావా? త్వరగా ఇశ్రాయేలీయులు దారి తొలగిపోయినట్లుగా నీవు కూడా ఏం చేశాడులే దేవుడు, ఏం జరిగిందిలే సంఘం ఆగున విజ్ఞాపన చేయటం మొదలేశాం. కారణం ఏంటో తెలుసా? రోగులు బాగుపడాలని, వ్యాధిగ్రస్తులు నయం కావాలని, అనేక మంది ఎదిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని, పెళ్ళిళ్ళయి బిడ్డలు లేని వారికి గర్భఫలాలు కలగాలని, అలాగునే చదువుకున్న పిల్లలు ప్రయోజకులయ్యి కుటుంబాలకు ఉపయోగపడినట్లుగా ఓ మంచి ఎంప్లాయ్మెంట్తో దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేగాని మీరు వస్తే ఏదో వచ్చిద్ది, మరి మీరు రావట్లా, మీరు రాకపోయిన రోజు జరుగుతుందనంటే ఎక్కడి నుంచి అన్న వచ్చిద్ది అనుకుంటున్నారా? తెలియని పిచ్చి ఆలోచనలు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం అందుకే అంటుంది, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, బ్రద్దలైన సందులలో నిలిచేవారు కావాలి. నువ్వు నిలవగలుగుతావా? అందరూ నిలవలా, కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు, ఐగుప్తు దేశంలో నుంచి పిలువబడిన వారు 6 లక్షల కాల్బలం. కానీ ఒక దశలో బ్రద్దలైన సందులలో నిలవబడింది మోషే అనువాడు ఒక్కడే. మోషే అనువాడు
ఒక్కడే. అలాగనే అనేక విషయాలలో మన జీవితాలలో చాలామంది ఉంటాం. కానీ ఓ సందర్భంలో ఆపద కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, కష్టాలలో అందరూ విడిచిపోతారు. కానీ సౌఖ్యం కలిగినప్పుడు అందరూ వస్తారు. రాజైన తర్వాత జై కొట్టేవాడి కన్నా కష్టకాలంలో అంటి పెట్టుకునేవాడే గొప్ప. నేను ఎప్పుడు ఒక మాట గుర్తు చేస్తా. భక్తుడు సొలొమోను గారు చెప్పిన సామెత 17వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథంలో అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అటివాడు దుర్దశలో తోడబుట్టిన తన సహోదరుని కంటే మిన్నగా ఉంటాడు. మనం కూడా చాలామంది చెబుతాంగా, అబ్బో నా ప్రేమ గొప్పది, నా త్యాగం గొప్పది, నా స్నేహం పర్ఫెక్ట్, నెక్కచ్చి 100% అంటాం. ఏది అన్నీ బాగుంటే ఆహా ఓహో అంటాం. ఏమీ లేనప్పుడు నిలిచేవాళ్ళు కావాలి. యోబు జీవితంలో అన్నీ ఉన్నప్పుడు చాలామంది ఉన్నారట. కానీ యోబుకు కష్టకాలం వచ్చినప్పుడు ముగ్గురు ప్రాణ స్నేహితులు కనపడతారు. ఎవరు వాళ్ళు? దేవుని వాక్యంలో చూస్తే బెల్దదు, జోఫరు కదండి, వీళ్ళు మాట్లాడటం మనకు తారసపడతా ఉంటుంది. కనుక ఈ రాత్రి మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకుందాం. కనీసం దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి, యెహోవా కోపోద్రేకం మన మీద రగులుకోకుండా దేవుని సన్నిధిలో దైవికమైన దీవెనలు పొందుకోవటానికి, అనేక మంది మారణ వారి కొరకు ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధిలో నిలిచేవారిగా మనము ఉండాలి. మోషే సంఘం పట్ల ఓ శ్రద్ధ కలిగి, ఓ ప్రత్యేకమైన ఆప్యాయత, అనురాగం, ప్రేమ కలిగి అంటున్నాడు, అవసరమైతే జీవ గ్రంథములో నుంచి నా పేరు తుడిచిపెట్టు, కానీ ఈ ప్రజలను నువ్వు ఏమీ చెయ్యొద్దు. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనందరికీ తెలిసిన సంఘటన ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలలో మీరు చదువుకుంటే అక్కడ షూషను కోటలో ఉన్న సంస్థానములన్నింటిలో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఏంటనంటే, ఫలానా దినానికి, ఫలానా రోజుకి, ఫలానా సమయానికి ఈ సంస్థానములన్నింటిలో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క ఉదుటన ఊచకోతతో సంహరించేయండి అని అన్నారు. అంతే. ఈ మాట సెలవయ్యింది. చివరికి ఎస్తేరం ఇప్పుడు అంతఃపురములో రాణిగా ఉన్నది. అయితే ఎస్తేరమును పెంచి పెద్ద చేసిన తన పినతండ్రి మొర్దెకై చెప్తున్నాడంట, అమ్మా రాజు దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి అవకాశం లేదు నాయన. అమ్మా నువ్వు మాత్రమే వెళ్ళగలవమ్మా, నువ్వు రాణివి కదా, నీకు అవకాశం లేదు. కాకపోతే రాణివి కాబట్టి నీ మీద జాలి, కరుణ, కటాక్షం ఉంటుంది. ఒక్కసారి మన గురించి, మనకు జరిగిన అన్యాయం గురించి రాజుకి మనవి చెయ్యమ్మా అని కబురు అంపించితే ఆమంటదంట, ఓహో ఇప్పుడు నేను వెళ్ళలేను, రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదని ఒక శాసనం ఉన్నది కదా, ఇప్పుడు వెళితే ప్రాణం మీదకి వచ్చిద్ది, లేనిపోయింది ఎందుకు వచ్చిన గొడవ, తర్వాత గలుస్తలే కావాలని అంటే అప్పుడు మొర్దెకై చాలా కఠినంగా చెప్తాడంట, ఇదిగో ఈ రోజున నువ్వు రాణివయ్యావని అంటే నీ అందసందాలు చూసో, నీ అదృష్ట రేఖ చూసో దేవుడు నిన్ను రాణిని చేయలా. నీ జన్మ ఎటువంటిదని అంటే నువ్వు పుట్టినప్పుడే మీ తల్లి తండ్రి ఇద్దరిని పోగొట్టుకున్నావు. నేను నిన్ను పెంచి పెద్ద చేస్తే ఈరోజు రాణివయ్యాక మెతుకు దొరికాక బ్రతుకు మర్చిపోతున్నావేమో. ఒకవేళ నీవు దేవుని పిల్లలకు సహాయం చేయటం నువ్వు మానుకుంటే దేవుడు సహాయం చేయకుండా ఆపేవాడు కాదు. వేరొక దిక్కు నుండి ఆయన సహాయము చేస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు కూడా యూదురాలు అనే సంగతి గుర్తుపెట్టుకో. అందరిని సంహరించిన తర్వాత అంతఃపురంలో ఉన్న నీవు యూదురాలు అని నీ ప్రాణం మీద కూడా వచ్చింది. ఒకవేళ దేవుడు ఈ రోజున నీకు ఈ స్థితినిచ్చాడు అనంటే రాజుతో నువ్వు చెప్పగలవనే ఉద్దేశంతో దేవుడు నీకు ఇచ్చాడేమో అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఆలయంలో కూర్చొని మాటలు ఆలకిస్తున్నావనంటే, బయట ఉండి ఈ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నావనంటే దేవుడు ఒకవేళ నీ కోసమే నువ్వు ప్రార్థన చేస్తావని, నీ ప్రార్థన దేవునికి ఇష్టమైందని ఈరోజు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడేమో. ఈ మాటల మీద ఈ రోజున నువ్వు దృష్టి పెట్టడంలో గల దేవుని తాత్పర్యం ఏంటనంటే, నీవు ప్రార్థన చేస్తే అనేకులకు మేలు చేయాలని ఆయన వాంఛగలిగి ఉన్నాడేమో అర్థం చేసుకోవాలిగా. ఎస్తేరమ్మకు ఆ మాట ఖండితంగా చెప్పగానే చివరికి ఇప్పుడు 4వ అధ్యాయం 16వ వచనంలో అంటుంది, ఇదిగో మీరు పోయి నా కొరకును అన్నపానములు నేను మానుకుంటున్నా, మీరు కూడా ఉపవాసము ఉండండి. రాజు దగ్గరికి వెళ్ళటం వ్యతిరేక్తమే. పోయితే పోయింది ప్రాణం, ఏముంది, ప్రాణం పోయితే పోయింది. నా ప్రజల కొరకు పోయాను అనుకుంటా. ఒకవేళ ప్రాణం పోకుండా నా మాట వింటే నా జనుల రక్షణకు నేనే
మూలమవుతా అంటుందంట. ఎంత మంచి మాట అండి. బ్రద్దలవుతున్న సందులలో ఎస్తేరమ్మ నిలిచి తన స్వజనుల యొక్క ప్రాణానికి మూలంగా మిగిలిపోయింది. దేవుని జనాంగమా, ఈ రాత్రి ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు నేను కూడా ఆ రోజున యెరూషలేమును గురించి, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులను గురించి దేవుడు అంటున్నాడు, బ్రద్దలైన సందులలో ఎవరైనా నిలబడతారా? ఎవరైనా విజ్ఞాపన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేస్తారా? మారని వాళ్ళ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారని ఈరోజు దేవుడు చూస్తున్నాడు. వ్యాధిగ్రస్తుల కొరకు, రోగుల కొరకు ఎవరైనా నా సన్నిధిలో వారి కొరకు కొంచెం సేపు ప్రార్థన చేస్తారా? పనులు లేక ఇరుకులలో, ఇబ్బందులలో, కరువులో ఉంటున్న వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా అని దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. గనుక ఈ రాత్రి కూర్చున్న మనం ఒక నిశ్చయితకు వద్దాం. దేవుని సన్నిధిలో, అయా నా మట్టుకు నేను ఓ మోషేకు వలే, ఓ అబ్రామునకు వలే, ఓ ఎస్తేరమ్మకు వలే నేను ప్రార్థన చేస్తాను అయ్యా అని తీర్మానించుకొని సమర్పించుకుంటే దేవుడు నీ ప్రార్థన ద్వారా వారికి మేలు చేయటం కన్నా ముందు నీ మనసెరిగి దేవుడు నీకు మేలు చేస్తాడు. దైవికమైన దీవెనలు పొందుకుంటాం. ఆ రీతిగా మనం అందరం మేలు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రభువుని వేడుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. రేపటి ఆదివారం ప్రభు బలను సమీపించటానికి సిద్ధపాటు దినము. యోగ్యత కావాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయక, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేయక, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు ఎంత త్వరగా మర్చిపోతున్నాం. దేవుని సన్నిధికి ఎలాగును దూరం అవుతున్నాం. దేవుని సన్నిధిలో గడపటానికి ఎందుకు నిర్లక్ష్యంతో ఉంటున్నాం? అయ్యో, దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో మోషే, నీ ప్రజలు, ఐగుప్తులో నుంచి నేను నడిపించిన ఈ ప్రజలు త్వరగా త్రోవలో నుండి తొలగిపోయారు. త్వరగా నేను చేసిన మేలులు మర్చిపోయారు. నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావా? మర్చిపోయావా? ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. మనమే మారిపోతా ఉన్నాం. దేవుని సన్నిధిలో మాయమవుతూ ఉన్నాం. దేవుడు అందుకే మనకు దీవెనలు ఇవ్వట్లేదేమో. ఈ రాత్రి మన జీవితాలు ప్రభువుకి అప్పగించుకుందాం, సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.